దా మనం డిన్నర్కి వెళ్తున్నాం, తొందరగా రెడీ రావా? వద్దని మా బాబు ఫేవరెట్ బిర్యానీ తినిపించడానికి తీసుకెళ్తున్నావు. मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బా కమలాసన్ ట్యూషన్ ఫ్రెండ్స్. హ్యాపీ బర్త్డే రేయాన్స్, బీ హ్యాపీ ఆల్వేస్. మళ్ళీ 100 సంవత్సరాలు దాకా హాయ్ ఆరోగ్యంతో ఇదైతే పూర్తిగా బర్త్డే సెలబ్రేషన్స్ లాగా. మా బాబు అయితే యాక్చువల్గా ట్యూషన్కి పోయిండు, వానికి ఏం తెలియదు సెలబ్రేషన్స్ ఉన్నాయి అది ఇది అని చెప్పేసి. సో మేమైతే ఇట్లా రెడీ అయిపోయినాము. వచ్చిన తర్వాత జస్ట్ డిన్నర్కి వెళ్తున్నాము అని చెప్దామని చెప్పేసి అనుకుంటున్నాము. ఇట్లా సెలబ్రేట్ చేయబోతున్నాము అని చెప్పేసి వానికైతే ఏమాత్రం కూడా ఐడియా లేదు. యాక్చువల్గా కొత్త డ్రెస్ తెలియదని చెప్పినాం, కానీ సర్లేక లాస్ట్ మినిట్లో తీసుకొచ్చినాము అని చెప్పినాం. సో సెలబ్రేషన్స్ అయితే ఉండబోతున్నాయి. సర్ప్రైజ్ అవుతాడా, ఎట్లా ఫీల్ అవుతాడు ఏంటి తెలియదు. సో వస్తున్నాడు, మేమైతే రెడీ ఉన్నాము, ఓన్లీ డిన్నర్ చేయడానికి బయటకు వెళ్తున్నామని చెప్పినాం అనమాట. సో అట్లా సర్ప్రైజ్ అయితే ఇస్తున్న వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ స్టార్ట్ ది షో. ఏం రాసిచ్చారు? చెల్లెదా వదిలే కానీ దా మనం డిన్నర్కి వెళ్తున్నాం, తొందరగా రెడీ రావా? వద్దని మా బాబు ఫేవరెట్ బిర్యానీ తినిపించడానికి తీసుకెళ్తున్నావునా? చాలు కదా, అంతే కదా, ఇంకేం అడగలేదు. బర్త్డే అదే బర్త్డే కోసమే బిర్యానీ. ఓకేనా? హ్యాపీయా? సరే మరి డ్రెస్ వేసుకో, కొత్త డ్రెస్. మన ఫ్రెండ్స్ ఎవరి రాసిచ్చింది? హ్యాపీ బర్త్డే రేయాన్షా. ఎవరు రాసిచ్చారు? ట్యూషన్ ఫ్రెండ్సా? హ్యాపీ బర్త్డే రేయాన్స్, బీ హ్యాపీ ఆల్వేస్. ఏందో డిజైను ఉన్నంతలో, అంటే ఇదేనేమో ఉన్నంతలో ఇట్లా ప్రిపేర్ చేసి ఇచ్చారు. సరేనా, రెడీ అట్లా బర్త్డే సెలబ్రేషన్స్ కోసం అయితే బయలుదేరిపోయినాము. ఇంకా బాబు చూడకుండా కేక్ అయితే తీసుకెళ్ళి కార్లో అయితే పెట్టేసినాము. ఇంకా మా అమ్మ అయితే చాలా దూరం నుంచి బాబు బర్త్డే కోసమే వచ్చింది. ఎవ్రీ ఇయర్ మ్యాక్సిమం ట్రై చేస్తుంది. సో ప్రతిసారి కార్తీక మాసంలో రావడం వల్ల కొంచెం వీలవ్వదు, ఎందుకంటే మా అమ్మ బయట ఎక్కడ కూడా కార్తీక మాసంలో నీళ్ళు కూడా తాగదనమాట. సో ఇంకా ఈసారి అయితే లాస్ట్ డే అండ్ నెక్స్ట్ డే కార్తీక మాసం అయిపోతుందని చెప్పేసి వచ్చేసింది ఫైనల్గా. సో ఇంకా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఎట్లుంటాయి ఏంటిది అనేది వీడియో ఎండ్ వరకే చూడండి. మళ్ళీ 100 సంవత్సరాలు దాకా హాయ్ ఆరోగ్యంతో ఎప్పటికీ 100 సంవత్సరాలు హ్యాపీ బర్త్డే జరిపించుకోవాలి. హ్యాపీగా ఉండాలి, సంతోషంగా. చాలా అయిపోయినాయా? మంచిగా జరిగిందా ప్రయాణం? మంచిగా జరిగింది.
అట్లా మొత్తానికైతే ఎల్బీ నగర్లో ఉన్న బింజిన్లో మా బాబు 10th బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇట్లా సర్ప్రైజ్గా ప్లాన్ చేసిన నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యిండు. చిన్న చిన్న ఆనందాలే కానీ అదొక రకమైన హ్యాపీనెస్ ఇస్తాయి కదా. పిల్లలు ఇంకొంచెం పెద్దగా అవుతూ ఉంటే ఇట్లాంటి సర్ప్రైజెస్ అనేటివి వాళ్ళని ఇంకొంచెం యాక్టివ్ చేస్తాయని నాకైతే అనిపించి ఈ విధంగా సర్ప్రైజ్ చేసిన. మా బాబు అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఇక మా అమ్మ చేయట్లేదు, ఓకే చిన్నగా అయినా పర్లేదులే అని అనుకున్నాడు. ఎందుకంటే మా పిల్లలు ఏంటంటే ఇట్లా కావాలి అట్లా కావాలని ఫోర్సబుల్ ఏమి ఉండదన్నమాట. మనం ఎట్లా చేస్తే దానికి తగ్గట్టుగా వాళ్ళు అట్లా ఉండిపోతారు. సో నేనైతే ఇట్లా ప్లాన్ చేసిన నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఈ మినీ థియేటర్ అయితే బుక్ చేసుకుని సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ స్పెషల్గా చెప్పాలంటే ఇట్లాంటి చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి కానీ యానివర్సరీ పార్టీస్కి కానీ ఫ్రెండ్స్తో చేసుకున్న సెలబ్రేషన్స్కి కానీ ఇట్లాంటి మినీ థియేటర్స్ నిజంగా చాలా యూస్ఫుల్ అని నాకైతే అనిపించింది. మనం ఇంట్లో ఉండి బర్త్డే డెకరేషన్స్ అయితే చేసుకుంటాం కదా, అదే ప్రైస్లో మనకు ఈ మినీ థియేటర్ అయితే వస్తుంది. సో నేను సెలబ్రేట్ చేసుకున్న ఈ మినీ థియేటర్ అయితే ఎల్బీ నగర్లో ఉన్న బింజిన్. ఇది ఇంకొక బ్రాంచ్ కూడా ఉంది మాదాపూర్లో. వాళ్ళే మొత్తం డెకరేషన్ అంతా కూడా చేసేసి ఇస్తారు. ఫుడ్ అయితే అక్కడ అవైలబుల్గా ఉంటుంది, మనమైతే ఆర్డర్ చేసుకోవాలి. నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది. థియేటర్ చూసినాక ఓకే అనిపించిందా? డెసిషన్ కరెక్ట్ అనిపించిందా? మంచిదా డెకరేషన్? రేయాన్స్ ఎట్లా అనిపిస్తుంది? బాగుందా ఈషా? బాగుందా? శ్రీవైష్ణవి రెడీ? అమ్మ అంత బ్యూటిఫుల్గా రెడీ అయిపోయింది ఇంతసేపట్లోని. మీ మమ్మీ అది రేయాన్స్ రా, రేయాన్స్ రా, రేయాన్స్ దా. షూ ఎందుకు? బాగానే వస్తుంది. బర్త్డే సెలబ్రేషన్ కాలేదు. మంచి దూరం ఉండి కనిపిస్తావా? ఇప్పుడు అక్కడ డాన్స్ చేసి ఇక్కడ కనిపిస్తావురా. ఇదన్నమాట మినీ థియేటర్. మీకు ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి. ఎవరికైనా ఈ ప్లేస్ ఏంటిది, దీని గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో ఈ మినీ థియేటర్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ట్యాగ్ చేసిన. ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి వాళ్ళని. రీజనబుల్ ప్రైస్లో సెలబ్రేషన్స్ని హ్యాపీగా గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేసుకోండి. నేనైతే నిజంగా 100% పర్ఫెక్ట్ డెసిషన్ అని అయితే చెప్తున్నా. తక్కువ బడ్జెట్లో మంచి గ్రాండ్ సెలబ్రేషన్స్. మా పిల్లలందరూ కూడా నిజంగా బాగా ఎంజాయ్ చేసారు. అండ్ మినీ థియేటర్ టీవీ కూడా ఉంది కాబట్టి హ్యాపీగా సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ సెలబ్రేషన్స్ చేసుకుంటూ అండ్ ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము తినుకుంటూ. సో వీడియో ఇంకా అయిపోలేదు, చాలా ఉంటుంది. సెలబ్రేషన్స్ వీడియో మొత్తం చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయని మీరు కూడా ఇలా సెలబ్రేట్ చేయాలి అని అనుకుంటే నాకైతే ఇన్స్టాగ్రామ్లో శ్రీమతి స్వాతి అఫీషియల్ అని సేమ్ పేజ్ అనమాట, సేమ్ ఇదే నేమ్తో ఉంటుంది. అక్కడైతే కాంటాక్ట్ అవ్వండి, మీకు కూడా డీటెయిల్స్ చెప్తాను. తక్కువ బడ్జెట్లో గ్రాండ్ సెలబ్రేషన్స్ చేసేసుకోండి.
ఇంకా చిన్నగా స్టార్ట్ చేసేసినాము. మా పిల్లల డ్యాన్సులు, ఆటలు, పాటలు అయితే మామూలుగా లేదు. నిజంగా చాలా చాలా ఎంజాయ్ చేసిరు. యాక్చువల్గా నేను చాలా రీల్స్ అయితే ప్లాన్ చేసుకున్నా. మనం అన్నీ ఏదో అనుకుంటాం కానీ ఫంక్షన్ దగ్గరకు వచ్చేసరికంటే అన్నీ మొత్తం రివల్స్ అయిపోతాయి కదా. సో అట్లా నాకు ఒక్క రీల్ సరిగ్గా దొరకలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత చేసుకుందామంటే ఎస్పెషల్లీ మా ఆయనతో చేయడానికి అయితే నిజంగా ఎంత ఫోర్సబుల్గా ఒప్పించుకున్నా ఒక్క రీల్ దొరకలేదు. సర్లే అని చెప్పేసి నేను అట్లా చిన్నగా ఇంకా ఏదేదో చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఫైనల్గా సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యింది. అడిగి కొంచెం వీడియో కొంచెం దింపి తర్వాత వీడియో ఫోటో తీస్తా. నువ్వు పెట్టు సరిబాబాయ్కి అదే తీసు. అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఎట్లా ఫీల్ అయ్యిందో మా బాబాయ్ అయితే అడుగుతాం. రేయాన్స్ ఒకసారి ఇట్లా అమ్మమ్మ పిలిచింది. రేయాన్స్ ఎట్లా అనిపించింది బర్త్డే సెలబ్రేషన్? నచ్చిందా? ఏంటి నీ ఫీలింగ్ ఎలా ఉందో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావా? నచ్చిందా? ఎవ్రీ ఇయర్ ఉండదు, ఇది 10 కాబట్టి ఇట్లా చేసినాం. ఓకేనా? హ్యాపీ? సో అమ్మమ్మ పిలుస్తుంది. దిగుతా ఉంటాం. చిన్నపిల్ల అయిపోయి ఆడుకుంటూ ఉన్న వేళ రేయాన్స్ అమ్మమ్మ ఏమో గిఫ్ట్ ఇస్తుంది. పోరా, మస్తు గిఫ్ట్ వస్తుంది. పోరా, నువ్వు పోరా కాక గిఫ్ట్ ఆడ వీళ్ళు ఆడిపోరా. నువ్వు ఫస్ట్ ఆడ వీళ్ళు ఆడిపో. ఏది బాసర అభిషేకం లడ్డా? మాజా కూడా మాజా తేజ మాజా వచ్చిండా?
with chakra-based meditation music. Sarigama Karma Wellness. ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపిస్తుంది. మంచిగా సెలబ్రేట్ చేసింది, మంచిగా చేశారు డెకరేషన్, ఫుడ్ మంచిగా ఉందా? సూపర్ ఉంది. ఆగా మేఘాల మీద 3 గంటల జర్నీ చేసి వచ్చింది మన బర్త్డే కోసం. థ్యాంక్ యూ. నో ప్రాబ్లం. నో ప్రాబ్లం. ఒకటి వేసాం. ఓరా ఒక స్టెప్ అయిపోరా నువ్వు నా డీజే కొడితే టిల్లా టిల్లా అట్లా మా బాబుకి అయితే చిన్నగా సర్ప్రైజ్ ఇచ్చినాము. హ్యాపీగా ఫీల్ అయ్యిండు. ఇవి మా బర్త్డే సెలబ్రేషన్స్ ఎట్లా అనిపించినాయి కామెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో ఉంది. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, ఐ లవ్ యూ. నేను మీ శ్రీమతి స్వాతి.